నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రచ్చరచ్చ. నగరపాలక సంస్థలో మేయర్ శ్రవంతి ఆధ్వర్యంలో ప్రారంభమైన సర్వసభ్య సమావేశం అజెండా అంశాలు ఆమోదం పొందిన తర్వాత సమస్యలపై చర్చలన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ముందుగానే సమస్యలు అడుగుతామని వాగ్వాదానికి దిగిన వైసీపీ కార్పొరేటర్లు నాగార్జున, బొబ్బిలి శ్రీనివాస్ యాదవ్. వైసీపీ ఫిరాయింపు కార్పొరేటర్ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం. మేయర్ అధికారుల జోక్యంతో సర్దుబాటు. అజెండా అంశాలు ఆమోదం పొందిన తర్వాత సమస్యలపై చర్చిద్దామన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. నగరంలో దోమల బెడద ఉంది. ప్రజల నిద్రపోవడం లేదు. హోటల్స్ లో ఫుడ్ ధరలు విపరీతంగా ఉన్నాయి. నాణ్యత లేదు. నిల్వ ఉన్న నాన్ వెజ్ పెడుతున్నారు. దాడులు చేయాలన్న నూనె మల్లికార్జున యాదవ్. నగరంలో డ్రైనేజీ ఆక్రమణలకు గురి అవుతుంది. నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేసిన నూనె మల్లికార్జున యాదవ్ కార్పొరేటర్. కమిషనర్ గారు మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా కూడా బాగా అవగాహన గల వ్యక్తి. ఆయన మెప్పు కోసమే చెప్పడంలే. ఆయనకు తిరిగిన కొన్ని రోజుల్లో మా టిక్కో వస్తుందో అయితేనేమండి టిక్కో నెల్లూరు నగరానికి ఉండే ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైనది ఎందువల్ల కానీ అధికారులు దీన్ని స్పందించాలి. ముఖ్యంగా కూడా కార్పొరేషన్ మొదటి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర గారు బాగా పనిచేస్తున్నారని అదే త్వరలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ లేకుండా చెడ్డ పేరు లేకుండా మొదటగా అజెండా కంప్లీట్ చేసుకొని అజెండా అయిపోయిన తదుపరి అందరి దగ్గర అజెండా ఉంది. మేయర్ గారికి, కమిషనర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. మన కార్పొరేషన్లో గతంలో అయితే అదేవిధంగా ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, నా సహచర కార్పొరేటర్లకు, కో ఆప్షన్ సభ్యులకు ఈ సభ తరపున ప్రత్యేక రాజకీయాల్లో ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ 30 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి అయితే దోమల బెడద అయితే నేను చూడలేదు. గతంలో అయితే మలాదీన్ బాక్స్ ఇలాంటివన్నీ దోమల కోసం వేసేవాళ్ళు. స్కిల్డ్ ఇన్ఛార్జ్ బాధ్యత కార్పొరేటర్ని ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. నేను అడిగింది మీ ద్వారా కమిషనర్ గారిని. నేను
వెళ్ళండి. ఎందులో స్థానిక అధికారులు ఏ అధికారి కమిటీస్లో గురించైనా సరే అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సచివాలయం సిబ్బంది కానీ కన్సర్న్ ఇంజనీరింగ్ సెక్షన్కి కానీ హెల్త్ సెక్షన్ కానీ అందరికీ కూడా జారీ చేయడం జరిగింది. అది ఇంకా తప్పకుండా పాటించడం జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. చాలా సార్లు కూడా అందరు కార్పొరేటర్స్ కూడా పర్యటనలో భాగంగా వచ్చున్నారు. అన్ని అంటే వాళ్ళు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంది అంటే ఏ రోజైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో సిబ్బంది ఏదైనా తప్పు చేసింటే ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా గౌరవ కార్పొరేటర్స్ కి తెలియచిన ఏ పనులు విజిట్ కొన్నిసార్లు ఆకస్మిక పర్యటన ఏదైనా ఉంటే అంటే ఆకస్మిక పర్యటన అంటే వెళ్తా ఏదో మధ్యలో అలాంటి వాటికి ఇంటిమేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కానీ మామూలు రెగ్యులర్ షెడ్యూల్ అంటే ఒక రోజు ముందు షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు కానీ మార్నింగ్ విజిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా కార్పొరేటర్స్ ఇంటిమేషన్ చాలా మంది అంటే మెజారిటీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి నడవడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా మీ దగ్గర ఏదైతే ఇంటిమేషన్ చేయలేదు సచివాలయ సిబ్బంది లేకపోతే యూజువల్లీ అక్కడ స్థానిక వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయడం క్లియర్గా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి పర్యటనకు ఇంటిమేషన్ చేసేటట్టు మీకు సమాచారం ఉండేటట్టు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. గౌరవం ఇరిగేషన్ ఛానల్స్ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ మధ్య నేను ఒకటి చూసా, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళా, అయితే మన శేషగిరి గారు దృష్టికి తీసుకెళ్ళా. ఒక ఇరిగేషన్ ఛానల్ నుంచి నీళ్లు పారుతుంటే పొలాలకు పోవాలి. అవి దాదాపు 500 ఎకరాలు దాని కింద పారుదల ఉంది. ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. అయినా కానీ దాన్ని ఎందువల్ల డెమాలిష్ చేస్తారు, పొలంలోకి పోయేదానికి నీళ్లు లేవు. అవతల మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇంజిన్ ఏదో మోటార్ గేటర్ పెడతానని వాళ్ళ కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటిది అవగాహన లేకుండా చేస్తున్నారు. ముందు ఇలాంటి వాటి మీద కూడా మీరు ఒక బిల్డింగ్ ఒక బ్రిడ్జి పగలగొడుతుంటే దాని మీద చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని చొరవ తీసుకోవాలి. ఇంకో విషయం కూడా ఏంటంటే అధ్యక్ష, ట్రాఫిక్ సమస్య చాలా గందరగోళంగా ఉంది. మీరు పట్టించుకుంటున్నారో లేదో మరి మనకు తెలియదు. కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ ఆటోలు ఆడ ఆపేస్తున్నారు, ఏడ ప్రైవేట్ బస్సులు ఆపేస్తున్నారు. ఎవరు పోయేవాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఒక ఆయన పైన చూస్తాడు, ఒక ఆయన కింద చూస్తాడు. ఎందుకు ఆయన లేట్ చేశారు, రోడ్లు ఆపేస్తున్నామంటే తిరిగి కొట్టేదానికి వస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. మెయిన్గా మార్కెట్లో కూడా మన కమిషనర్ గారు మేయర్ గారు ఒక్కసారి మార్కెట్ విజిట్ చేయండి. ఉదయం 5:30 6 గంటలప్పుడు విజిట్ చేయండి. ఎంత దారుణంగా ఉందంటే ఆ ట్రాఫిక్ సమస్య అంత దారుణంగా ఉంది. అక్కడ రౌడీలు రాజ్యం వెళ్తున్నట్టుంది మార్కెట్లో. ఎట్లంటే ట్రాఫిక్ నెహ్రూ బొమ్మ ఉంది, నెహ్రూ బొమ్మ ముందరే ట్రాఫిక్ ముందరే ఆడ ఒక ఆయన బండి పెట్టేస్తున్నాడు, ఒక ఆయన అంటే నీళ్ళ టెంకాయలు పెట్టేస్తున్నాడు. ఆ నీళ్ళ టెంకాయలు కొట్టుకొని ఆయన ఏదో మామూలు ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇలాంటివన్నీ అరికట్ట చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకో విషయం కూడా ఒకటి, ఈ మామూలుగా అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఉన్నాయి. అక్కడ ఫోన్ ఒకటి ఉంది. పోయిన గతంలో కూడా మా ఎక్స్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడికి వచ్చారు, చెప్పాడు అయ్యా నేను తీయించేస్తాను దీన్ని అని అన్నాడు. ఇంతవరకు తీయించిన దాఖలా లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. మన ప్రభుత్వం అయినా ధర్మ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆ ధర్మ పరిపాలనలో నీతి నిజాయితీగా చేసే నాయకులు ఉన్నారు కాబట్టి ఇలాంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇంకో విషయం కూడా 2 నిమిషాలు ముగించేస్తాను అధ్యక్ష. ఫుట్పాత్లు కావాలి. తమిళనాడు, బెంగళూరు ఇలాంటి ఏరియాల్లో ఫుట్పాత్లు ఉంటాయి. ఫుట్పాత్ బ్రిడ్జీలు ఇప్పుడు మామూలుగా ఆర్టీసీ బస్టాండ్ సెంటరు, అదేవిధంగా విఆర్సీ సెంటరు, అదేవిధంగా జ్యోతిరావు పూలే బొమ్మ సెంటరు, అదేవిధంగా కేవీసీ పారెట్ పెట్రోల్ బంకు, హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి కూడా మనము ఫుట్పాత్లు వేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని మీద చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా కూడా మీరు అధ్యక్ష కమిషనర్ గారు ట్రాఫిక్ సమస్య మీద ముఖ్యంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కూడా మెయిన్గా కూడా రైల్వే స్టేషన్లో కూడా అదే పరిస్థితి. అక్కడ ఆత్మూరు బస్ స్టాండ్ సైడ్ రైట్ సైడ్ ఉంది. ఆ సైడ్ కూడా ఈ ఫుట్పాత్లు ఇస్తే
ట్రాఫిక్ ట్రైన్ వదలంగానే వాళ్ళు పాపం రోడ్డు దాటుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మా కార్పొరేటర్లకు, మా కోఆప్షన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక కార్పొరేట్ మేము ప్రజాప్రతినిధులు చేసిన మాకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం, కనీసం మీ దృష్టి కూడా తీసుకోవడం అదే దౌర్భాగ్యమే సార్. మా కాడికి వచ్చేసరికి ఆకస్మిక అంటారు, పక్కన ఎలుగుతుందా దానిలో ఆ కార్పొరేటర్ మీరు పెట్టుకుని తిరిగారు. మరి మేము
కమిషనర్ గారు కోరుకున్నది ఒకటే, ప్రతి డివిజన్లో యుద్ధ ప్రాతిపదికన ప్రతి వీధిలోని మురుక్కాలువలో డీసిల్టింగ్ మరియు ఫాగింగ్, స్ప్రేయింగ్, అలాగే పెద్ద పెద్ద కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి డివిజన్కు ప్రత్యేకంగా 10 రోజులు ప్రైవేటు పారిశుద్ధ్య కార్మికులను నియమించి వీరి చేత డివిజన్ మొత్తం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేయగలిగితే నెల్లూరు నగర ప్రజలను దోమల బారి నుండి పరిరక్షించుకోవచ్చు. దోమల సమస్య పరిరక్షించడం వలన నెల్లూరు నగర ప్రజలను అనేక రకాల వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు అధ్యక్ష. కావున దయచేసి కమిషనర్ గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సభావేదికగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలోని కోటమెట్ట షాది మంజిల్లో హైరర్స్ సామాన్లు, కుర్చీలు తదితర సామాన్లను బాడుకు తీసుకొని పేద ముస్లింలు పెళ్లిళ్ళు చేయాలంటే చాలా ఆర్థిక భారం పడుతుంది. ఈ సమస్యను మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి తీసుకొని పోవడంతో నారాయణ సార్ అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇరువురు కలిసి 20 లక్షల రూపాయలు తమ సొంత నిధులతో అవసరమైన సామాగ్రిని కొనివ్వడం జరిగింది. కావున వారిద్దరికీ నెల్లూరు నగరం ముస్లింల తరపున మరియు మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కమిషనర్ గారు కోటమిట్ట షాది మంజిల్ను ఒకసారి పరిశీలించి అక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కమిషనర్ గారు అలాగే అధ్యక్ష, మరో ముఖ్య విన్నపం, నెల్లూరు నగరంలోని జెండా వీధి నందు గల పిఎన్ఎం హై స్కూల్ నందు మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి సహాయ సహకారాలతో అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ గారి ప్రోత్సాహంతో నాడు పిఎన్ఎం జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే ముస్లిం యువతులకు వారి ఉన్నతికి ఎంతో సహకరించారు. నేడు ఆ కళాశాలలో దాదాపు 150 మందికి పైగా ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాంటి కళాశాలకు ఇప్పటి వరకు రికగ్నైజేషన్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. కావున ఒక్కసారి పిఎన్ఎం మున్సిపల్ జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడ సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించాలని, అలాగే ఆ కళాశాలకు రికగ్నైజేషన్ లభించేలా చర్యలు తీసుకోవాలని సభావేదికగా కోరుతున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కావాల్సినటువంటి అనుమతి కోసం రాటిఫికేషన్ జరగడం జరిగింది. అది ప్రతి డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేట్లకు కూడా పబ్లిక్ అవసరం దాన్ని బట్టి మనం పనిచేయాలన్న విధానంతో అది రాటిఫికేషన్ అనుమతి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఇలా కౌన్సిల్లోనే పెట్టుకొని అందరికీ తెలియజేసే విధంగానే జరుపుకుందామని కూడా తెలియజేస్తున్నాను.